సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. నిర్మల్ జిల్లాలో కురిసిన భారీ వర్షాలతో వరదలు ముంచెత్తుతున్నాయి. వాన విలయానికి నిర్మల్ వణికిపోతోంది. పలు ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. రహదారులు మూసుకుపోయాయి. ఇళ్లు కూడా మునిగిపోయాయి. చెరువులు, వాగులు, వంకల్లో వరద ప్రళయం కనిపిస్తోంది. నిర్మల్కి ఆనుకుని ఉన్న అన్ని గొలుసుకట్టు చెరువులు పూర్తిగా నిండిపోయాయి. వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో పట్టణంలో వరద నీరు రోడ్లపైకే వస్తున్నాయి. నిర్మల్ పట్టణంలో సుమారు 6 కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఇప్పటికే దీంతో నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, నిర్మల్ పట్టణ మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ మరియు ఇతర సిబ్బందితో వరద ప్రాంతాలను పర్యటించారు. జిల్లా అధికారులందరినీ కూడా అప్రమత్తం చేశారు. ప్రజలు కూడా అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని చెప్తున్నారు. జిల్లా కేంద్రానికి ఆనుకునున్న బంగాల్పేట చెరువు పూర్తిగా నిండిపోవడంతో దానికి ఆనుకుని ఉన్న తూమ్ ఏ క్షణమైనా కొట్టుకుపోయే ప్రమాదం ఉండడంతో దిగువ ప్రాంతంలో ఉన్న రామారావుబాగ్ అలాగే నాయుడువాడ కాలనీ వాసులు జాగ్రత్తగా ఉండాలని కూడా సూచించారు అధికారులు. ఖానాపూర్ పట్టణంలోని మున్సిపల్ పరిధి పద్మావతి నగర్లో గల 7వ వార్డు బుడగజంగం వాడలో నిన్నటి నుండి కురుస్తున్న భారీ వర్షానికి పలు ఇండ్లలోకి వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో మున్సిపల్ కమిషనర్ సంఘటనా స్థలానికి చేరుకుని కూడా అక్కడ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. నిర్మల్ జిల్లా లక్ష్మణచంద మండలం మునిపల్లి గ్రామంలో వాగు ప్రవాహం అవతలి వైపు చిక్కుకున్న పశువుల కాపరి శంకర్ను ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సురక్షితంగా రక్షించాయి. వరద నీటి ప్రవాహం తీవ్రంగా ఉన్న ప్రత్యేక ప్రణాళికతో 2 బోట్ల సాయంతో బృందాలు అక్కడికి చేరుకొని శంకర్ను కాపాడాయి. అంతకుముందు అధికారులు డ్రోన్ ద్వారా ఆహార పదార్థాలు, సెల్ ఫోన్ను పంపించి అతనితో నిరంతరం సంప్రదింపులు కొనసాగించినట్టుగా జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. ఈ ఆపరేషన్లో ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, పోలీసులు, స్థానికులు సమన్వయంతో కృషి చేయగా వారందరికీ కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు. వారు భారీ వరద ప్రాంతాలకు ప్రజలు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని కూడా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ఇక ఎగువ ప్రాంతాల నుంచి కూడా వరద నీటికి నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు భారీగా వరదొస్తోంది. ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరడంతో దిగువ ప్రాంతాలకు నీటిని వదులుతున్నారు. నీటిపారుదల శాఖ అధికారులు కడెం ప్రాజెక్టు 6 గేట్లు ఎత్తి దిగువ ప్రాంతమైన గోదావరిలోకి వరద నీటిని అధికారులు వదిలారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 695.275 అడుగులకు చేరుకుంది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 4.699 టీఎంసీలు అయితే ప్రస్తుతం 3.572 టీఎంసీలు వరద నీరు చేరినట్లుగా కూడా తెలుస్తోంది. అటు ముధోల్ నియోజకవర్గంలో వరద ప్రభావిత ప్రాంతాలని మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి పరిశీలించారు. నియోజకవర్గంలోని పరిస్థితులను ఎప్పటికప్పుడు ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావుకి అందజేసి పర్యవేక్షిస్తున్నారు. తాను మండలంలోని జరీబీ గ్రామం యొక్క వంతెన పైనుండి వరద నీరు ప్రవహిస్తూ ఉండడంతో రాకపోకలకు ఇబ్బందిగా మారింది అని కూడా ఈ విషయాన్ని చెప్తున్నారు. కొత్త బ్రిడ్జ్ నిర్మాణం కోసం పంచాయతీరాజ్ శాఖ మంత్రి గౌరవనీయురాలు సీతక్క గారికి లెటర్ రాయడంతో ఇప్పటికే కలిసినట్టుగా కూడా వారు చెప్తున్నారు. దీనివల్ల జరిగి దండ జరిగి అక్కడి నుంచి వడ్డరి వాళ్ళంతా ఇక్కడ వ్యవసాయం వస్తారు. వాళ్ళకు చాలా ఇబ్బందిగా ఉంటాయి ఇలా కావటం. జరిగి అని మహారాష్ట్ర వాళ్ళు ఇక్కడ ఈ వసతి చేయడం చాలా అవసరం. ఈ మధ్యనే ఎస్టిమేట్స్ తీసుకొని ఇన్ఛార్జ్ మంత్రి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ తిరుపతి కృష్ణారావు గారికి కలవడం జరిగింది. వారికి ఈ విషయం చెప్పడం జరిగింది. ప్రతిపాటి వర్షం పడ్డా కానీ ఇక్కడ రాకపోకలు బంద్ అయితే